హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంషిస్ కిచెన్. ఈరోజు నేను రొయ్యల కూర ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. చాలా సింపుల్‌గా త్వరగా అయిపోయే ఈ రెసిపీని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చెప్తానండి. దీనికోసం రొయ్యల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్టు, అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఉడికించుకుందామండి. చూడండి, రొయ్యలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిలోని వాటర్ అంతా వంపేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇలా వాటర్ అంతా వంపేసేసుకొని రొయ్యలను పక్కన తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్‌తో పాటుగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని టమాటాలని బాగా మగ్గించుకుందామండి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. టమాటాలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నానండి. మీరు స్పైసీనెస్‌ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని మగ్గించుకుందాం. వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇవి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా ఉడికించుకుందాం. ఈ పొడులన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని మగ్గించుకుందామండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందామండి. అప్పుడు కొత్తిమీరలోని ఫ్లేవర్ అంతా రొయ్యలకు బాగా పడుతుంది. అంతే అండి, సింపుల్‌గా రెడీ అయిపోయే రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి.